పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి పేరుని నాని, అంబటి రాంబాబు గారు వస్తున్నారు. వీళ్ళిద్దరే ఎందుకు వస్తున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రకమైన జబ్బు ఉంది. ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల చేతే ఆ కులాల వాళ్ళని తిట్టిస్తే జగన్మోహన్ రెడ్డికి చాలా హాయిగా ఉండిద్దంట, కడుపు నిండిపోయిద్దంట. ఇంకా ఆ రోజున కూడు నీళ్లు లేకుండా పడి ఉంటాడంట అని అనుకుంటున్నారు. మరి ఈ కులాలు సంబంధించిన వ్యక్తుల చేత అదే కులస్తులను తిట్టించడం అంటే ఇంకా అంతకంటే నీచం ఇంకోట్లేదు. అంబటి రాంబాబు గారు గతంలో మనమేం మాట్లాడాము, మనమేం చేసాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించి మాట్లాడినడితే ఆయనకు ఒక పెద్దరికం ఉందని, ఆయన ఏజ్ తగ్గట్టుగా అందరం కూడా గౌరవించేవాళ్ళం. ఈ రోజున ఆ గౌరవం లేకుండా చేసుకున్నాడు అంబటి రాంబాబు అనే చెప్పుకోవాలి. మరి 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు అని చెప్పి 30 సంవత్సరాలకి ఏదైతే బార్ షాపులని అగ్రిమెంట్ రాసుకున్నట్లున్నారు. మరి అదెందుకు చేశారు అంటే 30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలించిందనే. మరి వాళ్ళని ఏమనుకోవాలి? మరి ఈయన మాట్లాడుతున్న ఎంపీ స్థానాలు కాపులకు ఎందుకు ఇచ్చుకున్నాడు అంటే, ఆ మాట అన్న వెంటనే పక్కన ఎవరైనా సరైన వ్యక్తి ఉంటే చంప పగలగొట్టాలి. అలా అయితే ఈయన వెనక తిరిగి జగన్మోహన్ రెడ్డిని అడగాలి. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చెప్పుకుంటా పోతే ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరూ ఎందుకున్నారు? వీళ్ళు కీలకమైన పదవులు ఎందుకు వెలగబెడుతున్నారు?